శ్రీ చైతన్యపై నో యాక్షన్, అనుమతి లేకుండా అదనపు తరగతులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన నో యూజ్ నోటీసులతోనే సరిపెట్టిన ఇంటర్మీడియట్ బోర్డు చర్యలకు గత డిఐఈఓ వెనుకంజ మామూలు తీసుకున్నారనే ఆరోపణలు అనే అటువంటి ఒక విషయం జరుగుతూ ఉంది. అక్కడ అదే ఇక్కడ అదే. కోర్టు నెంబర్ 58/453తో 163/AA టీసీఎస్ దగ్గర ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధి బొంగళూరులో శ్రీ చైతన్య కళాశాలకు అనుమతి ఉన్నది. కానీ ఇదే కోర్టుతో మరో భవనంలో అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. దిల్సుఖ్నగర్ లో చైతన్య కాలేజ్ కోర్టు నెంబర్ 58/360తో పర్మిషన్ ఉంది. కానీ ఇదే కోర్టుతో 22/7P రోడ్ నెంబర్ 4 లో గ్రీన్ హిల్స్ ద్వారకానగర్ కాలనీల మధ్య ఆర్కేపురం పరిధిలో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఎల్బీ నగర్ కామినేని సమీపంలో ప్రభుత్వ అనుమతితో ఓ కాలేజ్ నడిపిస్తున్నారు. అదే పేరుతో ఇంటి నెంబర్ ఆర్వి హౌస్ బిల్డింగ్ హరిపుర కాలనీ ఎల్బీ నగర్ లో నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నారట. సో మొత్తానికైతే శ్రీ చైతన్య కాలేజెస్ ఏవైతున్నాయో ఈ దుర్మార్గమైనటువంటి కాలేజీలు స్కూళ్ళు పెద్ద ఎత్తున లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఈరోజు పేద ప్రజల రక్తాలు తాగుతూ ఈరోజు కనీసం వాళ్ళకు మంచి స్టాఫ్ కానీ మంచి ఫుడ్ కానీ పెట్టలేటువంటి ఇలాంటి కాలేజీలను రేవంత్ రెడ్డి ఉపేక్షించొద్దు. ఇమీడియట్ గా సీజ్ చేయాలి. చైతన్య నారాయణను ఇమీడియట్ గా సీజ్ చేస్తే ఓ పెంట పోతుంది తెలంగాణకు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏమన్నాడు, శ్రీ చైతన్య నారాయణ లాంటి ఉండవు అని చెప్పేసినటువంటి కేసీఆర్ వాళ్లకు తొత్తులుగా వాళ్ళు వేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడినటువంటి ఈ కల్వకుంట్ల కాలకీలు మొత్తంగా ఈ శ్రీ చైతన్య పైన ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. కనీసం మీరైనా తీసుకొని కనీసం కేసీఆర్ పాపాలు కొన్నైనా కడగండి అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.